హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే జాబ్ గురించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసే నేషనల్ అగ్రికల్చర్కు సంబంధించిన నాబార్డ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, రాత పరీక్ష కూడా ఉండదు. దీనికి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్ ద్వారా మీరు పర్ మంత్ 30,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ జాబ్కి ఆల్ ఓవర్ ఇండియా మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, అవకాశం పోతే మళ్ళీ రాదు. ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలా అయితేనే మీకు అన్ని రకాల డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. జాబ్ నేమ్ వచ్చేసి టెలికాలర్ అండి. టెలికాలర్ జాబ్ ఇది. సో డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి SAM డిపార్ట్మెంట్. అదేవిధంగా ఇక్కడ మనకు జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్. జాబ్ రోలు టెలికాలర్. ఈ వేకెన్సీస్ 6 ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక కాంటాక్టింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ యూజింగ్ స్క్రిప్ట్స్. ఇక్కడ మీకు ఈ నాబార్డ్ సంస్థ యొక్క ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అదేవిధంగా ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన డేటాబేస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటాబేస్ ఆధారంగా మీరు కస్టమర్లకు కాల్ చేసి నాబార్డ్ యొక్క సర్వీసెస్కు సంబంధించిన సాటిస్ఫాక్టరీ కండిషన్ ఏ విధంగా ఉండి వాళ్లకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, అదేవిధంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడము, తర్వాత వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడము. ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఆబ్టైనింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ రిలవెంట్ డేటా. సో మీకు ఇచ్చిన డేటా ఆధారంగా దాని ప్రొఫైల్ ఆధారంగా కస్టమర్ యొక్క డేటాను కలెక్ట్ చేయాలి. కస్టమర్ల యొక్క డేటా ఏంటి అంటే నేము, లొకేషను, మొబైల్ నెంబరు, అదేవిధంగా వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అనేది కూడా మనము కలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆస్కింగ్ క్వశ్చన్స్ టు కస్టమర్స్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ స్పెసిఫికేషన్స్ అండ్ కాంటాక్టింగ్ PAR అండ్ NPA బారోవర్స్ అండ్ ఐడెంటిఫై రీజన్స్ ఫర్ నాన్ పేమెంట్. ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థ కాబట్టి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క అకౌంట్స్ NPA అయితే, NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పి బ్యాంకింగ్ టర్మినాలజీలో ఉంటుంది. ఎవరైతే లోన్లు తీసుకొని వాళ్ళ యొక్క EMI అనేది పేమెంట్ చేయకపోతే ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా NPA అకౌంట్స్ అంటారు. ఈ విధంగా NPA అయిన అకౌంట్స్కు సంబంధించిన క్యాండిడేట్స్కి మరియు ఆ బిజినెస్ ఓనర్స్కి కాల్ చేసి వాళ్ళు ఎందుకు పేమెంట్ చేయలేకపోతున్నారు అనే దాని గురించి కూడా డిస్కషన్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవలసి ఉంటుంది. అండ్ రిజాల్వింగ్ క్వరీస్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్. నాబార్డ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన క్వరీస్ ఏవైనా ఉంటే, ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటిని కూడా రిజాల్వ్ చేయాలి. అదేవిధంగా మెయింటైనింగ్ ద డేటాబేస్ ఆఫ్ ద కస్టమర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు అనే డేటాబేస్ కూడా మెయింటైన్ చేయాలి. సజెస్టింగ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ పాలసీస్ రిలేటెడ్ టు ద బిజినెస్ రికవరీ అండ్ ఆఫీస్ సర్క్యులర్స్. ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆన్ పాలసీస్ రిలేటెడ్ టు బిజినెస్కి సంబంధించిన పాలసీస్ పైన కొంత నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా రికవరీ ఏ విధంగా చేయాలి అండ్ ఆఫీస్ సర్క్యులర్స్ పైన కూడా మీకు ఒక పట్టు అనేది ఉండాలి. అండ్ నీడ్ టు కంప్లీట్ 80 కాల్స్ అవుట్ ఆఫ్ విచ్ 30 సక్సెస్ఫుల్ కాల్స్ ఈజ్ మ్యాండేటరీ. సో మీకు ఇక్కడ ఒక డైలీ
డైలీ టార్గెట్ అనేది ఇస్తారు. ఆ టార్గెట్లో మీకు 80 కాల్స్ చేయమని ఇస్తారు. ఈ 80 కాల్స్లో మినిమం 30 కాల్స్ని మీరు క్లోజ్ చేయవలసి ఉంటుంది. అండ్ షేర్ ద అబ్జర్వేషన్స్ టు ద బ్రాంచ్ టీమ్ అండ్ హెడ్ ఆఫీస్ డైలీ. ఫాలో అప్ విత్ బ్రాంచెస్ ఫర్ కాంప్లియన్సెస్ అండ్ సెండ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ టు ద హెడ్ ఆఫీస్ మంత్లీ. సో మీరు వీటికి సంబంధించిన బ్రాంచ్ హెడ్స్తో కూడా మీరు ఇంటరాక్ట్ అయిపోయి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మంత్లీ మీరు హెడ్ ఆఫీస్కి పంపించవలసి ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ నాలెడ్జెస్ చూస్తే గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, షుడ్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఆర్ ఇండివిజువల్లీ. టీంలో పనిచేసే క్యాపబిలిటీ ఉండాలి, ఇండివిజువల్గా కూడా పనిచేసే క్యాపబిలిటీ ఉండాలి. షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ అండ్ అండర్టేక్ మల్టిపుల్ టాస్క్స్. మీరు మల్టిపుల్ టాస్క్ అంటే ఒకటి కంటే ఎక్కువ టాస్క్ని ఒకసారే చేసే కెపాసిటీ ఉండాలి. అదేవిధంగా ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ ఫర్ ద స్టేట్ ఇన్ బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, ఒడిస్సా అండ్ ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మీకు హిందీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ స్టేట్స్కి సంబంధించి హిందీ లాంగ్వేజ్లో మీకు ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 1 to 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెలికాలింగ్ అనేది ఉండాలి. లేకపోతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి.